చూడురే, అమెరికాలో అర్చకత్వం అద్భుతం. అమెరికాలో కూడా అర్చకత్వం అంటే అద్భుతంగా నడుస్తుందంట. పూజారులకు మంచి డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగులకు మించిన రాబడి ఉందంట. ఇక చూడు నా సామిరంగా, ఐటీ ఉద్యోగులకు మించిన రాబడి ఉందంటే భారతదేశంలో ఉన్న అయ్యగారులు వాళ్ళని ఆసక్తి కలగాలు ఉంటే చిన్నగా పోయే ఉపాయం చేయరు. ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు ఇంకేం కావాలా? నిష్టంగా వ్యవహరించే వారికి పెద్దపీట, రకరకాల వీజాలపై వచ్చి అర్చకత్వం, చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది కూడా గిదే బాట అంట. సొంతంగా గుళ్ళు నిర్మాణిస్తున్నట, గుళ్ళను కూడా నిర్మిస్తున్నట సొంతంగా. జర్ర ఏమనుకోకరు కానీ పెట్టుబడి లేని వ్యాపారం ఏదంటే ఈ వ్యాపారం బాగుంటుంది. మమ్మగాని పోయి గా పన్నడ చేసుకునే ఉపాయం చేయరి. అమెరికాల అర్చకులకు బల గిరాకు ఉందంట. ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంట. నా మాట అబద్ధం కాదు. ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. పొయ్య బుద్ధునోళ్ళ నుంటే అంటే ఐలలో కాయలలో తీసుకునేది కాదు కానీ జర మంత్రాలు తంత్రాలు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, గాలి పోయి అమెరికాలో పూజలు చేసి ఉపాయం చేస్తే మంచి రాబడి ఉన్నాయట. పోతలు వాళ్ళ నుంటే పోరి.